ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి APR ప్రాజెక్ట్స్. కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని కట్టడానికి 27,000 అమిత్ షా గారు మాట్లాడారు. 12,000 కోట్లు 27,000 కోట్లు అమిత్ షా గారు ఇచ్చామని చెప్పి మన వచ్చినప్పుడు మాట్లాడారు. అన్నీ కలిపి ఆయన అమరావతికి అన్నారండి. అమరావతికి ప్యాకేజీ 12,000 కోట్లు కదా, 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ, 12,950 కోట్లు పోలవరం అన్నారు. అమరావతికి 27,000 కోట్లు అంటే 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ద్వారా 12,387 కోట్ల రూపాయలు ఎంతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. ఈ విధంగా పోలవరానికి కూడా ఇచ్చారు. దాని మీద మీరేమంటారు? ఒక్కటి అందరూ చెప్పదలుచుకున్నాను అంటే గవర్నమెంట్ మారడం వల్ల కొంత ఎవరికి బాధ కలిగినా ఎవరికి సత్యమైనా మీరు మీడియాలోకి వెళ్ళి చూసుకోవచ్చు. 12,951 కోట్ల రూపాయలు మేము పోలవరానికి రిలీజ్ చేయబోతున్నాం 2023 మేలో అని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఆల్రెడీ అప్రూవ్ కూడా చేసేసి ఆ రోజు ప్రభుత్వాన్ని సంతకం పెట్టమన్నారు. స్టేజ్ 2 కింద చేస్తాం మేము, స్టేజ్ 2 కింద చేస్తే మీకు ₹1 ఇంకా రాకుండా సంతకం పెట్టమంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్లాట్లీ రిఫ్యూజ్డ్. చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ రోజు అంతకుముందు ఈ విధంగా అడ్డదిడ్డంగా చేస్తాం మేము మిగతాది అనుకుంటే దమ్ముండి నిలబడ్డారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలబడ్డారు. ఇది వాస్తవం. ఆ తర్వాత లోటు భర్తీ కావాలనుకుంటే మే నెల 2023లో 10,461 కోట్ల రూపాయలు నిమిషాల్లో శాంక్షన్ చేసి మేము తిప్పలపడి అరుణ్ జైట్లీ గారు వెళ్తే పక్కన ఉన్నారండి యేచూరి గారు వీళ్ళందరూ. మేము మా వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిందా మీడియాలో, అక్కడ మీడియా పెద్దలకు తెలుసు. నేను కూర్చుంటానన్న ఆపరేషన్ చేసుకొస్తే ఈయన వెళ్ళండి బాబు తిక్కలోడని చెప్తే యేచూరికి చెప్తున్నానండి మేము రాజా గారు ఏదో ఇస్తాను ప్రకటించుకోమన్నది ఎవరికి క్రియేట్ చేసుకుని బాధలేదు. కానీ మొత్తం లంబా చౌడా చేసి అక్కడ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళు ఉడతాబక్ సాయం అనుకోండి అందరూ చేస్తే 3,972 కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడగగానే 10,460 కోట్ల రూపాయలు గంటలో రిలీజ్ చేసి నదులు క్రెడిట్ కూడా చేశారు. 12,950 కోట్ల అప్రూవల్ చేస్తే ఆ రోజు గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఇవాళ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ హక్కును తాకట్టు పెట్టారు లేదా మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. 12,950 కోట్ల రూపాయలు అప్రూవ్ చేసి పోలవరం కావాల్సిన సెకండ్ స్టేజ్ ఇవాళ 40,000 కోట్లు అండి. సెకండ్ స్టేజే లేదు పెట్టుకున్నారు. నేను ఇలా చెప్తాను, ఒక హిల్లక్ ఉంది ఇక్కడ, ఇలా హిల్లక్ ఉంటే ఇక్కడ వరకు ఈ రోడ్లు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ దాకా 135 అడుగులు సరిపడా రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ పునరావాస ప్యాకేజ్ ఇచ్చేసి ఈ పైదాన్ని ఎక్కువపోతే జనం ఎక్కడ పోతారు? పైగా వాళ్ళ మనుషులతో ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ గారి మనుషులతో ఇక్కడ పొళ్ళోడు కొట్టి ఈ ప్రాంత ప్రజల పొళ్ళోడు కొట్టి వీళ్ళ పన్నులతో అది కట్టించాలని చెప్పి కూడా చెప్పించే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందంటే పోలవరంకి పూర్తి స్థాయి. ఇంకోటి చెప్తున్నాను, పోలవరం విషయంలో కూడా వాళ్ళు అన్నారు, ఇది అందరూ కూడా గమనించండి. మాట్లాడితే ఆ రోజు అనిల్ కుమార్ గారు, తర్వాత అంబటి రాంబాబు గారు, తర్వాత దేవినేని ఉమామహేశ్వర గారు మాట్లాడతాం ఒక టైపు ఫ్యాషన్ అయిపోయింది. మేము పూర్తి స్థాయిలో కడుతున్నామని. అయ్యా 1980లో మనం 5 రాష్ట్రాలు బట్టి ఒప్పుకున్న మేరకు డిజైన్స్ అప్రూవ్ చేసిన మేరకు ఖచ్చితంగా 150 అడుగుల ఎత్తుతో కట్టాలి. ఆల్రెడీ స్పిల్వే అండ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కట్టాల్సింది కేవలం రాతి మట్టి కట్టడం. అది పెద్ద ఇష్యూ కాదండి, అది 2,000 పుట్టుకుని అయిపోతాయి కింద డయాఫ్రమ్ దగ్గర అయిపోగానే. కడతాం కాదు, కట్టి మేము సాధించామని చెప్పి వాళ్ళని నిలిపి సన్మానాలు చేయడం కాదు. 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టే పరిస్థితి ఉందా లేదా అని ఆలోచించుకోండి. 960 మెగావాట్ల పవర్ ఉత్పత్తి అయినప్పుడే దాని ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు, అంతే తప్ప డ్యామ్ కట్టేసా ఎవరు అదో పెద్ద విచిత్రం అండి. బోళ్ళని కట్టారు. అది 150 అడుగులు ఎత్తు కనుక నిలబెట్టకపోతే లైవ్ స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అయిపోద్ది. బ్యారేజీ మరో బ్యారేజీ అవుతుంది. ఖచ్చితంగా 135 అడుగుల నుంచి మొత్తం 194.5 TMCలు నిలవ సామర్థ్యం ఉంటే దాంట్లో లైవ్ స్టోరేజ్ కేవలం 75 TMCలు మాత్రమే, డెడ్ స్టోరేజ్ 119 TMCలు. అందువల్ల ఫుల్ లెవెల్స్లో కాలువలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం MDDL కాకుండా వెళ్ళాలంటే, మినిమం డౌన్ డ్రాలు కాకుండా వెళ్ళాలంటే డెఫినెట్గా దానికి 150 అడుగులు నీళ్లు నిలబెట్టాలంటే పునరావాసం పూర్తిగా చేయాలి. అది చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదు అని గౌరవనీయురాలు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాకు స్వయంగా చెప్పారు. నేను రుంపాల నాగేశ్వరరావు గారు, పోలవరం నిర్వాసితుల సంఘం తరపున డాక్టర్ చందా సంతోష్ గారు మేమందరం వెళ్ళి ఆవిడని కలిసినప్పుడు 2 నిమిషాల తర్వాత చెప్పినాం. అసలు ఈ విధంగా పరిస్థితి ఉంటే ఎవరిని మోసపుస్తున్నారు అన్నారండి ఇక్కడ. అందువల్ల అది పోలవరం మాత్రం 12,950 కోట్లు అప్రూవ్ నిధులు మొదలైంది, పని నడుస్తుంది. అది స్టేజ్, అది రాతి మట్టి కట్టడం కూడా అయిపోద్ది, పెద్ద ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఎత్తు దగ్గర కొంత వివాదం ఉంది. ఇప్పుడు వివాదం కాదు, ఎత్తు కట్టేస్తున్నాక నీళ్లు ఎక్కడ నిలబెట్టాలనే దాంట్లో వివాదం కాదండి. వివాదం కాదు, దుర్మార్గమైన క్రీడ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసే క్రీడలో దయచేసి పడిపోవద్దు అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా సంతకం పెట్టిందని చెప్తున్నారు. డాక్యుమెంట్స్ RTI సీక్రెట్ జీవో ఇచ్చింది అంటున్నారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ.
ఇంతకుముందు చంద్రబాబు గారు దమ్ముని నిలబడ్డారు, ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేదు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. ఎవరేమన్నా నాకు అవసరం, ఇది వాస్తవం అక్కడ. కానీ ఇవాళ పెట్టారో లేదనేది మా డాక్యుమెంట్ లేదు. మళ్ళీ ఇంకోసారి ఆర్టీఐ వేస్తాను నేను. ఇక నేను సబ్జెక్టు భావితరాల గురించి చెప్తున్నానండి. పాలకులు వెళ్ళి శాస్త్రం కాదు, ఎవరున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, లేదా వెళ్ళిపోతారు, ఆయన ఉంటారు, వెళ్ళిపోతారు, ఎవరో ఒకరు రావచ్చు. సెకండ్ పాయింట్ నేను చెప్తున్నాను, కృష్ణా జలాల విషయంలో కూడా అన్యాయం జరిగింది, సెపరేట్ సబ్జెక్టు. ఇవాళ అమరావతి 15,000 కోట్ల రూపాయలని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించగానే అది సహాయం అని చెప్పి మొత్తం నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి అందరూ మాట్లాడింది. మొత్తం దేశం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఆఫ్ హిజ్ నితీష్ కుమార్ గారు బ్లాక్మెయిల్ చేసి నిధులు సాధించుకున్నారు. నేను హిందుస్థాన్ చిన్న పేపర్లు అంటలేదు, ఉత్తర భారతదేశం అంతా, మిగతా రాష్ట్రాలు, ఈవెన్ పక్కన తోటి తెలంగాణలో కూడా అనుకున్నారండి. నేను వివరించి చెప్పాను. తర్వాత దాన్ని బద్దలు కొడతా కొండలు తీసుకొచ్చి, ఇద్దరు కొండలు ఎవరో గవర్నర్ పురంధేశ్వర్ గారు అటు పక్కన సీఎం రమేష్ గారు 2 కొండల బద్దలు కొట్టి, ఇది ఉచితంగా వచ్చింది గ్రాంటే, ప్రతి సంవత్సరం 15,000 కోట్ల చొప్పున వచ్చింది, ప్రతి సంవత్సరం ఇస్తామని ఆయన చెప్తే ఇది గ్రాంట్ అని కొండలు 2 బద్దలు కొట్టారు. తర్వాత ఏమొచ్చిందండి, నరక యాతన పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని దాన్ని నిలబెడతానికి. నేను చెప్తున్నాను, ఇంతకుముందు జరిగిన కక్ష సాధింపు ధోరణి దాన్ని తగ్గించుకొని మళ్ళీ బ్యాక్ ట్రాక్ తీసుకురావడం నేను నిజంగా చెప్తాను. రాత్రి మళ్ళీ నేను నిన్న చూసాను మన అంటే మీరు అనేది ఏంటి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అప్పిస్తుంది ఆ అప్పు కూడా షెడ్యూల్ ఇచ్చిందండి, నేను వేయండి, ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇప్పుడు ఎంత 50 years కట్టాలని అది కూడా లేదండి, ఇంకా అప్రూవ్ ఒకటే. దానికి ఏంటంటే 2025లో ఇమీడియట్గా ఇప్పుడు ఈ నెల వచ్చే నెలలో 368 కోట్లు అంట. 2031 వరకు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన టైం 5 ఏళ్ళు. 2031 వరకు 15,000 కోట్లు ఏంటండి, అంటే ఫేజ్డ్ వారీగా ఇస్తున్నాము. దానికి మీరు ఇన్ని కంప్లైంట్ ఏది వరల్డ్ బ్యాంక్ షరతులు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ ఉన్నప్పుడు జీతాల కోసం పని చేసేటట్టు ముఖ్యమంత్రి సీఎం గారు ఎక్కడే చెప్పలేదు ఆ మాట. నేను సీఎం గారిని తప్పని నేను నిజంగా చెప్తున్నానండి. ఆయనకు పోలవరం కానీ అమరావతి మీద కానీ అలాగే ఏదైతే ఇప్పుడు బనకంచెర్ల మీద కానీ చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. ఆయన ప్రయత్నం లోపం అంటలేదు, ధైర్యం, దిట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ నేను చెప్పేది 2031 వరకు 15,000 కోట్ల రూపాయలు, ఇంకో 12,000 కోట్లు ఎత్తుకొస్తున్నారు. ఎక్కడి నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్రాక్సిమేట్లీ 12,000 మళ్ళీ ఫిగర్స్ వస్తూ ఉంటే దానికి కూడా షెడ్యూల్ ఇస్తారు. వచ్చే 5-10 సంవత్సరాలు కట్టే తర్వాత ఇప్పుడు ముందర ఇదైతే పెట్టాలి కదండి. ఇమీడియట్గా ఎన్ని వేల కోట్లు కాంట్రాక్ట్ పిలిచారు తెలుసా మీకు? 47,000 కోట్లు, 32,000, 11,000, ఇంకో 4,000 కోట్లు, ఎంతో దాదాపు ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పిలుస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించగలుగుతుంది ఇవాళ? అది మళ్ళీ చెప్తాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు సస్టైన్ అయ్యి ఒక లెవెల్ వచ్చిన తర్వాత అది 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తిరిగిస్తుంది. దాంట్లో మిగతా ప్రాజెక్టులు కూడా అందరినివాద్, సూర్య సావంత్ అన్నిటికీ వెళ్ళొచ్చండి. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి పెడతాను నిధులు? వాళ్ళు ఆల్రెడీ బాకీదారులకి పాత వాళ్ళు నెత్తి మీద కూర్చున్నారు. ఒకటి చెప్తానండి, మేము కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీకి ఇచ్చింది అంటున్నారు ఈ నిధులకి. దయచేసి ఇండియాలో ఏ రాష్ట్రానికన్నా క్వాసీ గవర్నమెంటల్ వరల్డ్ బ్యాంకో, జైకానో లేదా ఇంకోలోనో ఇస్తే అది సావరెంటీ గ్యారంటీ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సావరెంటీ గ్యారంటీ ఉంది, అది ఇస్తారు. ఇంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుని కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన దాంట్లోంచి తర్వాత పొళ్ళోడగొట్టి దానికి మళ్ళీ ఎంత పెనాల్టీ మళ్ళీ ఏళ్ళ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి, ఇది వాళ్ళు వసూలు చేసిన దానికి వాళ్ళకి పెనాల్టీ అంటే విచిత్రంగా ఉంటుందండి. అది పొళ్ళోడగొట్టి వసూలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అందుకని ఒకవేళ అది పైనుంచి ఆయన సహాయం చేస్తే వీళ్ళు సపోర్ట్ చేసుకుంటాం, ఇవన్నీ కాదండి. ఇవాళ నిజంగా నిజాయితీగా ఉంటే ఇవాళ ఖచ్చితంగా పోలవరంకి ఏదైతే 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెట్టేదట్టుందో ఇమ్మీడియట్గా వాళ్ళు 2 స్టేజ్లు చేశారు. దానికోసం తక్షణమే నిధులు ప్రకటించి ఆ కార్యక్రమం చేపట్టాలి. రెండోది టేకప్ చేయొద్దని చెప్తున్నారు. అంటే దాన్ని బ్యారేజీ కింద పరిసమాప్తి చేసేసి మీ బాధ మీరు సావండ్రాని కొన్ని పరిస్థితుల్లో 140 అయితే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ బ్యారేజ్ 135 ప్లస్ అదే 135 పాయింట్ లెక్కనే వేస్తున్నారండి, 41.14 ఎంతో. అందువలన నా ఉద్దేశం ప్రకారం అదే మీరు అన్నట్టు బ్యారేజీ తరహాలోనే చేస్తారు. మా గోదావరి జిల్లాల వరకు రెండో పంటకి ఆశ్వాసం వస్తుందని పక్కన పెండి. ఇప్పుడు దీనికి ఎత్తిపోతలు 960 మెగావాట్లు కాకుండా మనకు వచ్చే విద్యుత్ పోయి ఇది ఎత్తిపోయడానికి మళ్ళీ అటు శ్రీకాకుళం వరకు వెళ్ళే ఉత్తరాంధ్ర సుజల సావంత్ కట్టాలన్నా లేదా విశాఖపట్నానికి వెళ్ళే ఇండస్ట్రీలకు మనం 20 TMC ఇవ్వాలనుకున్నా, ఇప్పుడు 80 TMCలు కృష్ణానదిలో ఎత్తిపోయాలన్నా వీటిలన్నిటికీ పూర్తి స్థాయిలో వెళ్ళలేదండి. మళ్ళీ ఎత్తిపోతలు మళ్ళీ ఎదురు కరెంట్ ఇవ్వాలి మనం. అందువల్ల ఇది చాలా
ఒకటి చూసుకోవాల్సింది అవసరం ఉందండి. అందువల్ల ఈ 2 విషయాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇచ్చినట్టు కాదంటారా? దేశం అంతా కూడా బ్లాక్ మెయిల్ చేసింది ఆంధ్రప్రదేశ్. ఏం బ్లాక్ మెయిల్ చేసింది? వైట్ మెయిల్ కాదు, ఔరో మెయిల్ కూడా చేయలేదు. రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 ఇవ్వలేదండి విక్రమ్ గారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో లేవండి. పార్లమెంట్ ఇచ్చిన హామీ అండి, ప్రత్యేక ప్యాకేజ్ 50 కోట్లు దానికి ఇవ్వాల. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం విభజన కండిషనల్ బైఫర్కేషన్ కేబీకే కోరాపుట్, బోలంగీర్ అండ్ కలహండి అండ్ బుందేల్ఖండ తరహాలో మేము ప్యాకేజ్ ఇస్తామంటే ఆ ప్రపోజిషన్ ప్రకారం 2014 నాటికి 24,400 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు 48,000 కోట్లు, 50 ₹1 ఇవ్వలేదు. జిల్లాకి 50 కోట్లు అని చెప్పింది కూడా సమాచారం దీనికి అనువయం చెప్పింది బోగస్ సమాచారం. తెలంగాణలో 9 జిల్లాలకు హైదరాబాద్ మినహాయించి కూడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలకు ఇస్తున్నారు. కొన్నాళ్ళు అది సంబంధం కాదు. ఈ ప్యాకేజ్తో రాయలసీమ ఉత్తరాంధ్ర లేవండి. ఎందుకని మాట్లాడలేదండి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఏదైతే రాయితీలు ఇవ్వాల్సి ఉందో ఇవ్వకుండా గుజరాత్కి తరలించుకెళ్ళిపోయారు. గిఫ్ట్ సిటీకి 100% ఎగ్జామ్షన్స్ తీసుకెళ్ళిపోయారండి. లక్షల కోట్ల రూపాయల బిజినెస్ దాన్ని క్రియేట్ చేశారు. అక్కడ గాంధీనగర్కి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ధోలేరా సిటీకి డెవలప్ చేసుకుని ఏషియాలో నెంబర్ 1 సిటీగా ఆంధ్రప్రదేశ్ మాత్రం సర్వనాశనం చేసే విధంగా చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇవాళ ఈ 2 కనుక ఆంధ్రప్రదేశ్ కనుక వస్తే కనుక మా ఆంధ్రప్రదేశ్ కానీ నా తెలుగు జాతిలో కానీ చెప్తున్నాను, అద్భుతమైన యువత ఉన్నారు. ఈ అద్భుతమైన యువత ఏంటంటే వీళ్ళకి అవకాశం మనం ఇవ్వాలి. వాళ్ళకి మీరు కనుక 10 నుంచి 15 లక్షల మంది ఉద్యోగాలు కల్పించాల్సింది ఫస్ట్ మీరు వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేయండి. వాళ్ళు 1,50,00,000 ఉద్యోగాలు కల్పిస్తారు. ఏ కుర్రవాడు కట్టుకోవాల్సా, ఎక్కడుంది కట్టుకోవాల్సా, ఎక్కడుంది పెదబయలు, ఎక్కడుంది మన దోను, ఎక్కడుంది మన రేణిగుంట కానీ లేదంటే కలివాయి మండలం కానీ నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవ్వాలనుకుంటే అక్కడ యువత ఎవరికాళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే వలసవాదులుగా వెళ్ళి ముద్ర పడకుండా ఉండాల్సిన ఆత్మగౌరవంతో బతకాలనుకుంటే ఇవాళ ట్రంప్ గారు ఎలాగో రేపు పొద్దున్న ముహూర్తం పెడుతున్నాయండి. తర్వాత 70% ఉద్యోగాలని మిగతా వాళ్ళు కూడా మొదలుపెట్టిన తర్వాత రేపు పొద్దున్న తిరిగి వచ్చి వెనకాలకి తల్లిదండ్రులకి ఎంతో కష్టపడి పంపిస్తే ఏ మొహం చూపిస్తారండి? వెళ్ళి సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోమని చెప్తే ఆ పనిలో ఉంటారా? రాష్ట్రం దెబ్బ తింటుందే. ఈ సమయంలో మనకు కావాల్సింది నా హంబుల్ రిక్వెస్ట్, దండం పెట్టి అడుగుతానండి ఇక్కడ రాష్ట్రంలో పాలకుల్ని. నేనేం దెబ్బలాడమంటలో వచ్చిన 7 నెలల్లో దయచేసి బడ్జెట్ చూసిన డిసెంబర్లోనే మీరు మాకు రాయితీలు ఇవ్వండి. ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకు పారిశ్రామిక రాయితీలు హోదాది వచ్చే కొనసాగుతున్నాయి. ఏ హామీ లేకుండానే గుజరాత్కి 100% ఎగ్జామ్స్ ఇచ్చారు. వాళ్ళకి 15 సంవత్సరాలు, మాకు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కనీసం ఇవ్వండి. యువత బాగుపడతారు. ఒక తరం నష్టం పోయింది వీళ్ళ దుర్మార్గ 10 సంవత్సరాల పాలన వల్ల. విభజన తర్వాత దండం పెడతాం. ఒక తరం నష్టపోయింది. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నేను భావితరాల యువతల కోసం మాట్లాడుతున్నా. ధన్యవాదాలు. నా వాయిస్ ఎలాగో మేజర్ మీడియాలో ఎలాగో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.